హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీకు చెప్పబోతున్నాను. అదే మన బి ఎంబి అండి. చాలా మంది తేనెతో తయారయ్యేది అండ్ సంథింగ్ ఏవో దాంతో తయారయ్యేది అంటున్నారు. అసలు ఇది ఎలా తయారయ్యేది, ఈ ప్రోడక్ట్ గురించి ఏంటి, అసలు ఈ ప్రోడక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ ప్రోడక్ట్ ఎలా తయారు చేయబడుతుంది, అంటే ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, బెనిఫిట్స్ ఏంటి. ఓకే, మీకు ఆల్రెడీ తమిళ చూసారు కాబట్టి ప్రోప్లైన్ క్రీమ్. ఈ ప్రోప్లైన్ క్రీమ్ ఏదైతుందో అలోవెరా ప్రోప్లైన్ క్రీమ్, అసలు ఇది ఏంటి కాన్సెప్ట్ ముందు మనం వెళ్లే ముందు ఎవరైనా సరే కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు వెళ్ళి తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అలాగే మన పాడ్కాస్ట్ ఉంటుంది, సో ఆ పాడ్కాస్ట్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి అండ్ మొత్తం మీరు అలాగే చెక్ చేయండి. అండ్ ఈరోజు కామెంట్స్కి వెళ్ళాలి కాబట్టి కామెంట్స్కి వెళ్ళిపోదాం తొందరగా. అండ్ ఓకే, నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే అదేమంటారు ఏమీ నాకు సంథింగ్ ఏదో సామెత ఉంటుంది కదండి, ఏమీ లేనాక ఎగిరెగిరి పడుతుందని. అలాంటి కొంతమంది బ్యాచ్లు నాకు తగిలారు. అండ్ ఈరోజు ఒక చిన్న కామెంట్స్, ఒక 3 కామెంట్స్ 3 కామెంట్స్ ఉన్నాయి. సో కామెంట్స్ ద్వారా వెళ్ళిపోదాం. అండ్ అన్న, నేను 6,000 పెట్టి ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను, ఇన్కమ్ ఎలా వస్తుంది? సో భయ్యా, మీకు ఇన్కమ్ ఎలా వస్తుందంటే 1cc చేశారు, ఓకే 6,000 చేశారు కాబట్టి, సో మీరు ఒక 2cc కంప్లీట్ చేస్తే ఒక 2-3 చేంజ్ పడుతుంది, మీకు 2,000 3,000 చేంజ్ అలా రావడం జరుగుతుంది. ఓకేనా, ఒక 2cc కంప్లీట్ చేస్తే మీరు cc కంప్లీట్ అయింది అంతే. అండ్ నెక్స్ట్, నేను ఆల్రెడీ 1cc చేశాను సార్, బట్ ప్రొడక్ట్స్ సారీ నేను ఆల్రెడీ 1cc కంప్లీట్ చేశాను సార్, బట్ ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు బిల్డ్ టీమ్ అండ్ సపోర్ట్ ఆర్ సజెస్ట్ ఫర్ అస్. ఓకే, నేను మీకు సజెస్ట్ చేయాలి. ఓకే, గాట్ ఇట్. అండ్ ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రొడక్ట్ ఎక్సలెంట్. సో మీరు 1cc కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మీకు ఐడియా లేదు ఎలా చేసుకోవాలనేది. మీ టీం మీకు చెప్పాలి, మీ టీం మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మీ చేతిలో ఉంటుంది. ఒకటి మీకు ప్రోడక్ట్ బేస్ ద్వారా చేసుకుంటారా, లేదు నేను ప్రోడక్ట్ బేస్ కాదు, నేను వేరే రూట్ ఉంది ఇంకోటి, అది మీరు ఆల్రెడీ చాలా మంది చేసే రూటే, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో దాని గురించి మనం చెప్పక్కర్లేదు, ఆ రూట్లో వెళ్తారు. సో మనం ఇట్లా మనకి 3 వేస్ ఉన్నాయి, ఇందులో 2 వే. ఇంకోటి ఏంటంటే రెండింటిని కలిపి చెప్పుకుంటూ వెళ్ళడం ఇంకోటి, అదనమాట మొత్తం 3 బేసెస్. ఒక చిన్న కామెంట్, సో కొత్తగా ఇంకా జాయిన్ కూడా అవ్వలేదు, తను నాకు చెప్పిన విషయం ఏంటంటే అసలు ఏ వీడియో అయినా క్లియర్గా అసలు ఏ విషయం అయినా క్లియర్గా చెప్పడం నేర్చుకో. ఏదో చెప్దాం స్టార్ట్ చేస్తావు, ఇంకా ఏదో చెప్తూ ముందు వెళ్ళిపోయి ప్లాన్ ఏదైనా చేసే ముందు ప్లాన్ చేసుకొని వీడియో చేయంటారు. సో నేను రోజుకో వీడియో చేస్తానండి, అందరు యూట్యూబర్లా కాదు. సో మీరు ఎన్ని యూట్యూబర్స్ అని చూడండి, వాళ్ళు రోజుకొక వీడియో చేయరు అండ్ రోజుకొక విషయం మీకు చెప్పరు. సో నేనేంటంటే ప్రతి వీడియో గురించి చేస్తాను. నాకు ప్లాన్ పద్ధతి పాడు ఏం లేదు. ప్లాన్ అంతా ఒక పేపర్ ఉంటుంది, సో ఈ పేపర్లో మనం మొత్తం రాసుకుంటాం. ఏంటి జస్ట్ బేసిక్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో, అంతే. ప్రోడక్ట్ గురించి రాసుకుంటాం, అది చేస్తాం. సో ఇది ఎప్పుడో రాస్తాను, ఈరోజు చేస్తాను. ఏంటి వాళ్ళకి అవసరమైనప్పుడు పేపర్ తీసి అవసరం, ఓకే మీకు ఈరోజు ఈ బి గురించి అవసరం, సో దేని గురించి చేస్తాను, అంతే. ఓకేనా, క్లారిఫికేషన్ అయిందా? మీరు ఇంకా జాయిన్ అవ్వాలి, మీకు కొత్తగా కాబట్టి మీకు తెలియదు. జాయిన్ అయిన తర్వాత మీకు ఒక్కొక్కరి అవసరం ఎలా ఉంటుందో మీరు అప్పుడు మీకు అర్థమైంది. ఓకే, ఏంటంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది. రోజుకు ఒక వీడియో అండ్ రోజుకు ఒక టాపిక్ ఎత్తుక్కొని ఏ టాపిక్ చేయలేదు బుర్ర పిచ్చెక్కిపోద్ది, ఐడియా వస్తుంది మీకు కూడా. ఓకే. అండ్ మనం ఈరోజు టాపిక్ వెళ్ళిపోతే అదంతా వదిలేసేయండి. ఈరోజు టాపిక్ వెళ్ళిపోతే అలో ప్రోప్లైన్ క్రీమ్. ఈ ప్రోప్లైన్ క్రీమ్ ఏంటి, అసలు దీనికి అసలు ఎలా తయారయ్యేది? చాలా మంది నేను ఉన్నానండి, ఇది మనకి తేనె ఉంటుంది కదండి, ఆ తేనెతో తయారయ్యేద్దండి అని చెప్పి అమ్మేస్తున్నారు అనమాట. తేనెతో ఇది చేయరు. మెయిన్ థింగ్, తేనెతో ఇది చేయబడదు. ఓకే, సో అసలు ఏం ప్రొడక్ట్స్ వాడతారు? ఫస్ట్ స్టెప్ నేను రాసుకుందంటే ప్రొడక్ట్స్ ఏం వాడతారు. సో ప్రొడక్ట్స్ ఏం వాడతారంటే 74% స్టెబిలైజ్డ్ అలోవెరా వాడతారు. మనం వాడుతున్నాం కదా అలోవెరా, అందులో మనకి 99.7%, ఇక్కడ 74% అనేది మనం వాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి ప్రోప్లైన్. సో ఈ బి ప్రోప్లైన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తేనె ఉందా, తేనె పెట్టినప్పుడు అది బి పెడుతుంది కదా,
మన తేనె తీగలు ఉంటాయి కదా, పెట్టిద్ది కదా, అది మొత్తం తేనెది, మొత్తం మనకి తేనె అల్లిద్ది, మొత్తం చేసిద్ది. సో దానికి పైన కవర్డ్గా, అంటే ఇప్పుడు దానికి ఇల్లు సైడ్ ఉంటుంది కదా, అక్కడ దాని సైడ్ ఒక ఫంగస్ లాంటిది అట్లాంటిది ఏర్పడించి ఒక దానికి మొత్తం తేనె సైడ్ మొత్తానికి ప్రొటెక్ట్ చేయడానికి ఇది మన బీ అనేది ఈ ప్రొప్లైన్ అనేది తయారు చేస్తుంది. ఇది మామూలుగా మనం మార్కెట్లో చూసుకుంటే ఒక కేజీ ఎంత, హాఫ్ కేజీ ఎంత ఉందంటే 2400 రూపీస్ అనేది మనకు బయట దొరుకుతుంది అనమాట. ఒక బీ సంబంధించిన ప్రొప్లైన్. మీకు కావాలంటే మీరు డైరెక్ట్కి వెళ్ళి ప్రొప్లైన్ అని కొట్టేయండి, బి ప్రొప్లైన్ అది కొట్టేసేయండి, మీకు దొరికిద్ది. సో మీరు ఇండియా మార్ట్లో కానీ ఎందుకంటే చూడండి, రేట్ మీకు తెలిసిపోద్ది, అలా ఉందన్నమాట రేటు. అండ్ నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మనకి చాలా యూజ్ ఉంటుంది ప్రొప్లైన్ అనేది, ఓకేనా. అండ్ ఈ కెమెరా ఉంది, ఇది ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్. ఈ ఫ్లవర్ చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇందులో. ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మనకి ర్యాషెస్ కానీ అట్లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ మంచి షైనింగ్ ఉండడానికి కానీ ఈ పువ్వు అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అది కూడా మన దాంట్లో యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి విటమిన్స్ అండి. మన దగ్గర విటమిన్ ఏ, ఈ, సి ఇవన్నీ మన స్కిన్ సంబంధించింది కదా, సో అవి కూడా యూజ్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఎలంటైన్ కూడా మనం వాడడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి ఇరిటేషన్ కానీ అలాంటివి ఉంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్కి, వాటికి సంబంధించింది, అది అలా మనకి హెల్ప్ అనేది చేయబడుతుంది. అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటో చెప్పబ్బా, ఫస్ట్ బెనిఫిట్స్కి వెళ్ళు మెయిన్ అంటారు. ఓకే, బెనిఫిట్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, ఇది ఎందుకు యూజ్ చెప్తాను. స్కిన్ హెల్దీకి, స్కిన్ ప్రాబ్లమ్స్కి, స్కిన్ ప్రొటెక్షన్కి, స్కిన్ రిక్యూర్ అంటే మన స్కిన్ రిపేర్ అవ్వడానికి ఇది పనికొస్తుంది. అండ్ ఎలా పనికొస్తుంది అండ్ ఎలా వాడాలి, సో ఓకే చెప్దాం. ఫస్ట్ మనం ఈ ఎలా వాడాలి ఎలా వాడాలని మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ యూజ్ ఏంటి, ఓకే. ఫస్ట్ డ్రై అండ్ క్రాక్డ్ స్కిన్ మాయిశ్చర్, అంటే ఇప్పుడు డ్రై స్కిన్, మాయిశ్చర్డ్ స్కిన్ అలాంటి స్కిన్లకి ఇది బాగా పనికొస్తుంది. దాన్ని మాయిశ్చర్ చేస్తుంది. మీకు ఎలాంటి స్కిన్ అయినా మీ స్కిన్ని మంచి మాయిశ్చర్ చేసి స్మూత్గా ఉంచుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీ స్కిన్ గ్లోగా ఉండాలి అనుకుంటే మనం దీన్ని వాడచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ స్ట్రెచ్ మార్క్స్, అంటే మనకి ప్రెగ్నెన్సీ లేడీస్కి అప్పుడు మార్క్స్ పడతాయి కదా కింద, అలా ఇంకా కొంతమందికి ఇలా ఇక్కడ సంకల దగ్గర నుంచి ఇట్లా ఏర్లేరులుగా తెల్లగా వచ్చింది కదా, ఆ మార్కులకు కూడా ఇది మంచిగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఈ అన్నిటికీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైతే మీకు దెబ్బలు తగిలిన తర్వాత అక్కడ మీకు మంచి రిలీఫ్ కావాలనుకుంటే ఇది వాడచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా సరే మనకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా కూడా మనం దీన్ని ఒక యాంటీబయాటిక్ లాగా వాడవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దెబ్బ తాకిన దగ్గర మనకి తొందరగా గాయం పోదు కదా, సో అక్కడ నువ్వు ఆ క్రీమ్ని పెట్టడం వల్ల ఆ నలుపు గాయం అనేది మీకు పోవడం జరుగుతుంది. తర్వాత పింపుల్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ పింపుల్ వాళ్ళకి ఒకటి చెప్తాను. పింపుల్ అండ్ సోయాసిస్, మౌత్ అల్సర్, ఈ మూడిటికి నేను ఒకటి చెప్తాను. ఓకే, ఈ మూడిటికి ఏం చేయాలంటే మీరు రెండు వాడాలి, ఒకటి కలిపి వాడాలి. సో ఫస్ట్ ఏంటంటే మీరు మన ఈ ప్రొప్లైన్ వాడండి. ఇంకోటి ఏంటంటే జెల్లీ, అలోవెరా జెల్లీ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి వాడితే మీకు ఈ మూడు, ఇప్పుడు ఏదైతే మేము చెప్పిన సోయాసిస్ కానీ, పింపుల్స్కి కానీ, అండ్ మౌత్ అల్సర్ అంటే మీరు లోపల పెట్టేసేయడమే, అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు పెట్టేయడమే, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది కెమికల్ లేని ప్రోడక్ట్ కాబట్టి ఓకే, ఇది ఆల్రెడీ యూజ్ చేశారు. వాళ్ళ బెనిఫిట్స్ అండ్ వాళ్ళకి వచ్చిన మన రిజల్ట్స్నే నేను చెప్తున్నాను. ఓకే, అండ్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ దానికి వెళ్తే మనకి హీట్ క్రాక్స్, మన కాళ్ళ కింద హీట్ క్రాక్స్ వస్తాయి కదా, అక్కడ కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అదొక మనకి మేజర్ అండ్ బెనిఫిట్ కూడా. మనం కింద హీట్ క్రాక్స్ వస్తాయి కదా మన కింద కాళ్ళ కింద, అక్కడ కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ స్కిన్, అండ్ ఒక నిమిషం, ఇప్పుడు స్కిన్ క్రాక్ అయినా ఒకవేళ మనకి కుక్క కానీ ఏదో తెరిసిద్ది కదా, అప్పుడు దీన్ని వాడచ్చా అంటే వాడచ్చు. అక్కడ మీరు రాయడం వల్ల మీకు ఒక పెయిన్ రిలీఫ్ అనేది నీకు మీ బాడీకి ఏంటంటే ఒక మంచి రిలీఫ్నెస్ అనేది ఇస్తుంది అనమాట అక్కడ మీరు రాస్తే. ఓకే, అండ్ ఈ రిలీఫ్నెస్ ఇది అనేది మాత్రం నాకు ఎవరు చెప్పలేదు, ఇది సో అండ్ సో పర్సన్ చెప్పారు. సో తను రిజల్ట్ వాడి చెప్పారో లేదో తెలీదు, కానీ నేను ముందు నుంచి పింపుల్స్ ఇవన్నీ చెప్పాను చూసారా, అదంతా రిజల్ట్ వచ్చినవి.
ఈ రిలీఫ్నెస్ అనేది మాత్రం నాకు ఎవరైనా చెప్పడం జరగలేదు, ఎందుకంటే వాళ్ళ దెబ్బ దగ్గర వాడలేదేమో. అండ్ ఇంకోటి, కొంతమందికి నల్ల మచ్చలు అలాంటివి వస్తాయి కదా, అక్కడ మీరు వాడచ్చు. కాకపోతే ఎలా వాడాలంటే గోయింగ్ టు ద మేజర్ అండ్ మెయిన్ పార్ట్. నల్ల మచ్చ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అండి, మీరు అలోవెరా జెల్లీ కూడా వాడాలి. సో దానివల్ల మీకు బెనిఫిట్ అనేది జరిగింది. అండ్ ఇంకోటి, మీరు ఫేస్కి కానీ ఎక్కడైనా ప్లేస్లో మీరు ఫస్ట్ అప్లై చేసుకోవాలి అనుకుంటుంటే, క్రీమ్ అప్లై చేసుకోవాలి. దానికంటే ముందు మీ దగ్గర ఫర్ ఎవర్ సబ్బు ఉంటుంది కదా, ఆ సబ్బు అయినా ఉండాలి, లేదంటే శానిటైజర్ ఒకటి ఉంది అదైనా ఉండాలి. శానిటైజర్ కాదు, సోప్ లాగా ఉంటుంది మనకి ఒకటి బ్లూ కలర్, అదైనా వాడాలి. లేదు అనుకుంటే బాడీ వాష్ ఉంటుంది, ఆ బాడీ వాష్ అయినా ఉండాలి. ఈ 3 లేకుండా మీ చేద్దు. ఈ 3 కన్ఫర్మ్ మీ దగ్గర దాంతోపాటు వచ్చి ఉంటుంది. ఆ 3 ఏదైతుందండి, సోపు, ఇంకోటి ఏమైంది హ్యాండ్ వాష్ సోప్ ఉంటుంది బ్లూ కలర్ది, అదొక సోపు, జెల్లీలా ఉంటుంది అది. ప్లస్ ఇంకోటి ఏంటి, బాడీ వాష్ కానీ ఇదొకటి మనకి ఫేస్ వాష్ కానీ సంథింగ్ ఉంటుంది కదా కడుక్కునేది. ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ దాంతో మీరు ఎక్కడైతే మీరు అప్లై చేద్దాం అనుకుంటే అక్కడ వాష్ చేసి దాన్ని కొంచెం డ్రై అయిన తర్వాత బాగా తుడుచుకొని దాని తర్వాత దాన్ని అప్లై చేసి ఒక 2 to 3 minutes మినిమం అప్లైయింగ్ చేయాలి. 2 to 3 minutes, లేదంటే ఎక్కువసేపు అయినా పర్లేదు, ఒక 2 to 3 minutes మ్యాక్సిమం చేసుకోండి. రాసి కొంచెం మసాజ్ చేస్తూ ఉంటే అది స్కిన్ లోపలికి వెళ్ళి మీకు అది తొందరగా వర్క్ అవ్వడానికి బాగుంటుంది. అది మంచి రిజల్ట్స్ అనేది మీకు రావడం. ఎందుకంటే మనకి చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ 10 days అలా చేసినప్పుడు వాళ్ళు మామూలుగా ఇలా పెట్టేసి మేకప్ రాసినట్టు రాసి వదిలేశారు. తర్వాత అది మంచిగా రిజల్ట్ రాకపోవడంతో మళ్ళీ తర్వాత ఏం చేయమన్నాడు, ఇలా అప్లై చేసిన తర్వాత మీరు యాంటీ క్లాక్ వైజ్లో కానీ ఇలా తీసుకున్న తర్వాత ఇలా మీరు ఎక్కడైనా సరే తీసుకుంటే ఇలా మీరు వాష్ ఇలా ఎలా అంటే మీరు బాగా డీప్గా వెళ్ళిపోవాలి మీ స్కిన్లోకి వెళ్ళేట్టు మసాజ్ చేసుకుంటూ ఇలా రబ్ చేసుకుంటూ ఇలా రబ్బింగ్ ఉండాలి. రబ్బింగ్ సిస్టమ్ ఉంటుంది చూసారా, ఇలా మనకి సిస్టమేటిక్గా ఇలా అలా ఒక క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా ఒక యూస్ చేసి మీరు దాన్ని అప్లై చేయడం జరిగితే సో యూ విల్ గెట్ ద బెటర్ రిజల్ట్. అండ్ దీన్ని ఎలా యూస్ చేయాలంటే మీరు డైలీ యూస్ చేయొచ్చు అండ్ నో ప్రాబ్లం. దీనికి మనకి ఏం కెమికల్స్ లేవు కాబట్టి నో ప్రాబ్లం, ఎవరిని అడగక్కర్లేదు, మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర మన కంపెనీలో ఫర్ ఎవర్ కంపెనీలో మంచి రిజల్ట్స్ అండ్ మంచి బెనిఫిటబుల్ ప్రోడక్ట్ అండ్ కెమికల్ ప్రోడక్ట్, ఓకే, అండ్ అన్ని హెల్తీగా చేస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటే మీరు ప్రైస్ చూసుకోకుండా మేము ప్రోడక్ట్ తీసుకుందాం అనుకుంటే యూ కెన్ టేక్. వీఆర్ ఆల్వేస్ రెడీ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోడక్ట్. ఓకే, మీరు మా దగ్గర ప్రోడక్ట్ తీసుకుంటే ఏంటంటే మీరు నా దగ్గర ప్రోడక్ట్ తీసుకొని మా దగ్గర టీంలో జాయిన్ అయ్యి మీరు చేసుకుంటే ఏంటంటే మీరు పిన్ టు పిన్ మా గైడెన్స్ ఉంటుంది. పిన్ టు పిన్ మామూలుగా గైడెన్స్ అయితే నేను ఇస్తాను ఎవరికైనా, కాకపోతే మీకు పిన్ టు పిన్. సో దాన్ని ఎలా వాడాలి ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, మిమ్మల్ని టైం టు టైం అప్డేట్ జరగాలంటే మీరు మా టీంలో జాయిన్ అవ్వడం కానీ మా దగ్గర ప్రోడక్ట్ కొనడం జరిగితే మీకు పిన్ టు పిన్ అప్డేట్ 24 hours మీకు మీ దాంట్లో ఉంటాం. ఎలా అంటే మీరు ఒక మెసేజ్ చేస్తేనే, ఎవరు చేసినా కాల్ చేస్తాం మేము. ఫస్ట్ మీరు ఒక మెసేజ్ చేసి సో ఎందుకంటే చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి వీ కెన్ నాట్ లిఫ్ట్, ఓకే, అండ్ అందరూ చేస్తేనే మనం చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే తెలియకుండా ఇవ్వకండి. కొన్ని ప్రాబ్లమ్స్కి ఒక్కొక్క ప్రోడక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా ఉందని చెప్పి ఇచ్చేయడం కాదు. సో ప్రాబ్లం ఉంది, సో ప్రాబ్లంకి వాళ్ళు వేరే ట్యాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా తెలుసుకొని మీరు చాలా మంది ట్యాబ్లెట్స్ తీసుకొని కొంతమంది ఏంటంటే ఒక 20,000 పెట్టి స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కొన్నారు షీలా గారని. సో తనకి ఏమైందంటే స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్ తీసుకున్న తను ఒక 20,000 పెట్టి తీసుకున్నారు మొత్తం ప్రోడక్ట్స్, ట్యాబ్లెట్స్ అని ఏవో తీసుకున్నారు. తీసుకుంటే ఏమైంది, దానివల్ల బెటర్ రిజల్ట్ రాలేదు. ఆ బెటర్ రిజల్ట్ రాకపోవడంతో ప్లస్ ఇంకా ఆ మచ్చ కూడా తగ్గలేదు. సో ఏంటంటే వాళ్ళని అంటున్నారంట, అదే 20,000 పెట్టి పెట్టాము, మరి వాళ్ళ దగ్గర ఒక 5 months నుంచి వాడుతున్నారు. సో ప్రోడక్ట్కి రిజల్ట్ రాలేదు, ప్లస్ డాక్టర్ చెప్పిన ప్రోడక్ట్స్ మళ్ళీ అవి మంచి హై అండ్గా వెళ్ళారు. ప్రోడక్ట్కి 20,000 మళ్ళీ మా ఫీజు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మన దగ్గర ప్రోడక్టే రేట్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఏంటి అన్ని 5 months వాడుతూనే ఉన్నారు వాళ్ళు ఇప్పటికి. కాకపోతే వాళ్ళు బెటర్ రిజల్ట్ రాలేదు, కాకపోతే తన మనిషి లావ్ అయ్యారనమాట. సో మళ్ళీ లావ్ అవ్వడం అనేది కూడా ఒక చిన్న ప్రాబ్లమే కదా, మళ్ళీ లావ్ తగ్గాలన్నా కూడా. సో ఇది ఒక ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేస్తుంది. ఇప్పుడు లావ్ తగ్గాలన్నా కూడా ఇబ్బంది. సో ప్రోడక్ట్ వల్ల తను లావ్ అయింది కానీ స్కిన్కి సంబంధించి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్కి రిక్యూట్ జరగలేదు. ఏంటంటే తను జస్ట్ ప్రోడక్ట్ సేల్ చేసుకుంది, నాకు మాత్రం మంచి రిజల్ట్ ఇవ్వలేదు అని చెప్పి తను అడగడంతో ఈ ప్రోడక్ట్ గురించి మనం చెప్పడం జరిగింది.
సో ఏంటంటే నేను ఎవరైనా సరే వాళ్ళ యూజెస్ ఉందంటేనే ప్రోడక్ట్ గురించి చెప్తాం. సో అలాగే తనకి ఇది యూజ్ అవుతుంది అండ్ కన్ఫామ్గా అండ్ తనకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకో విషయం అంటే తనకి నేను ఇచ్చిన ప్లాన్ ఏంటంటే మన దగ్గర కొనుక్కుంటా అన్నారు కాబట్టి తనకు ఒక ప్లాన్ ఇచ్చి తను ఇదే కాదు దీంతో పాటు వేరే ప్రోడక్ట్ కూడా వాడాల్సి ఉంటుంది అండ్ కొన్ని టైప్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే తన హెల్త్ బెనిఫిట్స్ కోసం అవి మనం చెప్పాం. సోప్స్ అలాంటివి కూడా తీసుకోమని, ఎందుకంటే మనం వాష్ చేసుకొని మన ప్రోడక్ట్తో వాష్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే మంచి బ్యాక్టీరియా రిమూవ్ మనకి ఇప్పుడు బాగా స్కిన్కి చాలా లేయర్స్ ఆఫ్ మడ్ అండ్ మొత్తం డిస్టెస్ ఉంటాయి. సో అది అన్ని సోప్స్ క్లియర్ చేస్తానని చెప్పాను. మనదైతే 100% క్లియర్ చేస్తుంది కాబట్టి సో మనది రిఫర్ చేశాను. సో తనకు కావాలనుకున్నారు కాబట్టి కొనుక్కున్నారు. లేదంటే మీరు నార్మల్గా డెటాల్ సంథింగ్ ఏదో తీసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే మన ప్రోడక్ట్లో కెమికల్స్ లేవు కాబట్టి మేము మీకు తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తున్నాం అంతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో మీకు ఆల్మోస్ట్ ప్రోడక్ట్ గురించి అర్థమైంది కదా. సో ఇప్పుడు మేజర్ పాయింట్ మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ గురించి కొంతమంది తెలియకుండా ఏం చెప్పకండి. ఎందుకంటే కొంతమంది షుగర్కి అని చెప్పేసి ఏవో టాబ్లెట్స్ ఇచ్చేస్తున్నారంట. సో షుగర్కి సంబంధించి మనకు కావాలి, ప్రోడక్ట్ గురించి మనకు కావాలి అంటే మన దగ్గర అడగండి. సో నేను మీకు ఇలాంటివి చెప్పుకొని చెప్పేస్తాను. ఓకే, షుగర్కి మీరు ఏవో ఇచ్చేసి ఏంటిది గాషీనియా కూడా పనికొస్తుందండి అని షుగర్కి అని చెప్పారంట. షుగర్కి కాదండి అది, గాషీనియా ప్లస్ దేనికండి, వెయిట్ లాస్ కండి అది అలా చెప్పారంట. సో తను తీసుకొని నేను ఏం చేసుకోవాలి సార్ అన్నారు. సో విడివిడిగా కొనేసి అలా చేశారు. సో తనకు తెలీదు. సో నో ఇష్యూ, గాషీనియా ప్లస్ మీకు యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసుకోండి. సో మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ షుగర్కి సంబంధించి మీరు వీడియో చేయమంటే చేస్తాను, ప్రాబ్లమే లేదు. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి మనకి ఇది యూజెస్ ఉన్నాయి. అండ్ మొత్తానికి స్కిన్ ప్రాబ్లమ్కి ఒక సెట్ చేయమంటే ఒక సెట్ గురించి మనం ప్రోడక్ట్ మొత్తం డిస్కస్ చేద్దాం. ఒక టైం పట్టేది. సో క్లియర్ కన్ఫర్మ్గా చేద్దాం. ఓకేనా. అండ్ ఇంకా మనకి ఇలాంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా ఏదైనా సరే ఫస్ట్ కమెంట్ చేయండి. సో మనం ఒక మంచి చిన్న రిప్లై అనేది మనం వీడియోలో వేస్తామండి. ఫస్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే కమెంట్స్ గురించి చెప్తాం. సో చాలా మంది ఏంటి ప్రాబ్లం ఏంటి కమెంట్స్లో చెప్తున్నారు కదా, అది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక వీడియోలో అయిపోయి వెళ్ళిపోవడమే వాళ్ళ పని. నాకు అలా కాదు, మనకు కరెక్ట్గా డీటెయిల్గా ఇవ్వడం నాకు, ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఒక్కరికి చెప్తే సరిపోదు. ఇప్పుడు మీ అలాంటి డౌట్ మీకు కూడా వస్తే అది క్లియర్ అవుద్దని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు. ఈ ప్రోడక్ట్ గురించి మీకు యూజ్ అవుతే మీరు 10 మందికి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.